హాయ్ ఫ్రెండ్స్, బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు రాంగ్ సైడ్ మార్క్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నేను 4 డాట్స్ బ్లౌజ్ కాబట్టి 4 డాట్స్ మార్కింగ్ చేస్తున్నాను. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు బ్లౌజ్ ముందు ఫ్రంట్ పార్ట్కి మిడిల్ పాయింట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. చాలామందికి డాట్స్ సరిగ్గా రావడం లేదని అడుగుతున్నారు కదండి. నేను వేసిన విధంగా మీరు ట్రై చేయండి. అలాగే షేప్ ద డాట్ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో నుంచి మూడో డాట్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు 4th డాట్ వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఫ్రంట్ పార్ట్ తాళ్ళు పట్టి వైపు కూడా పైపింగ్ వేసుకోవచ్చు. అది కూడా వేసాను, ఒకసారి చెక్ చేయండి. లాస్ట్ వరకు ఫుల్గా చూసినట్లయితే మీకు ఫుల్ బ్లౌజ్ అంటే ఫ్రంట్ పార్ట్ ఫుల్గా మనం స్టిచ్ చేసుకోవచ్చు ఈజీగా. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలనుకున్నట్లయితే నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి డాట్స్ అనేది. ఇప్పుడు వేరే కలర్ ఉన్నట్లయితే షేప్ పట్టిని పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ కింద పెట్టుకోండి. కొత్తగా టైలరింగ్ నేర్చుకున్న రెండు ఈక్వల్గా స్టిచ్ చేసుకొని వెనక్కి తిప్పుకోవాలి. కింద లైన్ నుంచి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకి బ్లౌజెస్కి బీడ్స్ వర్క్ చేసుకోవాలనుకున్నట్లయితే మనకి అమెజాన్లో లింక్ ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలి అనుకున్నట్లయితే మనకి మిషన్తో వేసినట్లయితే బీడ్స్ అనేవి మనకి చాలా స్టిఫ్గా ఉంటుంది, ఊడిపోకుండా. మన చేతితో చేసే కంటే మనకి మిషన్తో చేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ వర్క్ చేసుకోవడానికి టైం ఉంటుంది. చాలామంది అడుగుతున్నారు కదండి ఇంట్లో వర్క్ చేసుకోవాలని. మనకి చాలా సింపుల్గా వర్క్ చేసుకోవచ్చండి. ఒకవేళ ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకున్నట్లయితే అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్నీ కూడా, వాటి ప్రైస్ కానీ, అది ఎలా వర్క్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నుంచి షేప్ పట్టి రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం 2 లైన్స్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోండి. షేప్ పట్టి అనేది మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటాయి షేప్ పట్టి జాయింట్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఎప్పుడు కూడా మనకి తాళ్ళు పట్టి కాబట్టి రైట్ సైడ్ నుంచి ముందు ఈ విధంగా ఓపెన్ ముక్క వేసుకోవాలి. తాళ్ళు పట్టి వైపు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్ట్రా క్లాత్ వదులుకొని పైకి ఫోల్డ్ చేసుకోండి. పైకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకొని పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. ముందు చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ పాయింట్ వరకు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అది ఇప్పుడు మన తాళ్ళు పట్టి వైపు ఎప్పుడు కూడా ఎక్స్ట్రా వస్తుంది మనకి పట్టి అనేది, తాళ్ళు పట్టి. ఇప్పుడు మిడిల్ పాయింట్లో లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర మనకి స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి పైపింగ్ వేస్తాను. ఆల్రెడీ నేను బ్యాక్ పార్ట్కి పైపింగ్ వేసాను. అలాగే ఫ్రంట్ పార్ట్కి కూడా వేసుకోవచ్చు. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకోవాలి. మన పైపింగ్కి ఎప్పుడు కూడా నీట్గా రావాలి అనుకున్నట్లయితే క్రాస్ కట్ చేసుకోండి.
ఫ్రంట్ పార్ట్ ఒకటే మనం తాళ్ళపట్టి వైపు ఒకటే వేసుకుంటే సరిపోతుంది. ఉక్సులు పట్టీకి అయితే అవసరం లేదు, మనకి స్టెప్స్ ఉంటాయి కాబట్టి కనిపించదు. ఇప్పుడు రెండు క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీరు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి సన్నగా. మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు ప్రతి వీడియోస్ కూడా నోటిఫికేషన్ అందుతుంది. ఇప్పుడు పైన స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. మెడ చుట్టూరు కూడా స్టిచ్ చేసుకోవాలి. మీకు ఇంకా కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. అలాగే బ్రౌన్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోమని పైపింగ్ వేసుకోవాలి. అంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేయండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు సన్నగా కనిపించే విధంగా కలర్ అనేది సన్నగా వేసుకోండి. ఈ విధంగా, లేదా థ్రెడ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, పైపింగ్ థ్రెడ్ని. ఇప్పుడు చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకున్నట్లయితే స్లోగా స్టిచ్ చేసుకోండి. పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మన నార్మల్ మిషన్తోనే సింపుల్గా వేసుకోవచ్చు. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. బ్లౌజెస్ని ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. చూసారు కదండి, ఈ విధంగా సన్నగా వేసుకోవాలి. పైపింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్కి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్లౌజెస్ మీషో యాప్లో అవైలబుల్గా ఉన్నాయండి. ఈ బ్లౌజెస్ జరీ అండ్ హ్యాండ్ వర్క్తో చేసినవండి. ఫ్యాబ్రిక్ వచ్చి మల్బారీ సిల్క్ అండి. మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు వేరే ఆన్లైన్ షాప్ కంటే తక్కువ ధరకు మీషో అందిస్తుంది. ఇవి మార్కెట్లో అయితే 600 to 2000 అబవ్ ఉంటాయండి. కానీ ఈ మీషో యాప్లో 400 బిలోలోనే ఉన్నాయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాని నుండి కొనుగోలు చేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకి సైజ్ వచ్చి 38 నుంచి 42 వరకు సైజ్ ఉంటుందండి. నార్మల్గా అయితే మనకి బ్లౌజ్ అలా వస్తుంది. మనకి సైజుని బట్టి అడ్జస్ట్మెంట్ అనేది సైడ్ జాయింట్స్ దగ్గర మనం స్టిచ్చింగ్ చేస్తే సరిపోతుంది. మనకి ఎంతైతే సరిపోతుందో లూజ్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.